హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ బస్. ఇది మన బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ సిరీస్లో పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం ట్రేడింగ్లో ఉన్న చాలా బేసిక్స్ కాన్సెప్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ గురించి, ఒక క్యాండిల్ స్ట్రక్చర్ అంటే క్యాండిల్ అనాటమీ, క్యాండిల్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ గురించి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ చార్ట్స్. సో మనకు టైప్స్ ఆఫ్ చార్ట్లో మెయిన్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఒకటి లైన్ చార్ట్, నెక్స్ట్ వచ్చేసి బార్ చార్ట్, తర్వాత జాపనీస్ చార్ట్. ఈ 3 డిఫరెంట్ చార్ట్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ట్రేడింగ్ కోసం వాడే చార్ట్ వచ్చేసి బార్ చార్ట్. ఈ బార్ చార్ట్ని మనం క్యాండిల్స్ చార్ట్ అని కూడా అంటాం. ఎందుకంటే వేరే చార్ట్స్తో కంపేర్ చేస్తే అంటే ఈ లైన్ చార్ట్ ఇంకా జాపనీస్ చార్ట్తో కంపేర్ చేసినప్పుడు ఈ బార్ చార్ట్ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే మీకు ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుందని ఈ బార్ చార్ట్లోనే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. అండ్ ఈ లైన్ చార్ట్, జాపనీస్ చార్ట్ అనేది జస్ట్ ఆప్షనల్. అది మన ఇష్టం ఉంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం క్యాండిల్ అనాటమీ గురించి డిస్కస్ చేద్దాం. క్యాండిల్ అనాటమీ అంటే ఒక క్యాండిల్లో ఉండే పార్ట్స్, ఆ క్యాండిల్లో ఏమేం పార్ట్స్ ఉంటాయో డిస్కస్ చేద్దాం. సో మనకు మెయిన్గా క్యాండిల్గా 2 పార్ట్స్ ఉంటాయి, ఓపెనింగ్, క్లోజింగ్. ఆ తర్వాత వచ్చేసి లో ఇంకా హై కూడా ఉంటాయి. ఓపెనింగ్, క్లోజింగ్ అంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అంటే ఈ ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి మనం క్యాండిల్ ఓపెనింగ్ అంటాం. అండ్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి క్యాండిల్ క్లోజింగ్ అంటాం. సో ఇంకా ఈ హై ఇంకా లో అనేటివి కూడా ఉంటాయి. వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏదైతే ఈ పార్ట్ ఉందో, ఏదైతే రెడ్ కలర్లో ఉందో లావుగా, దీన్ని మనం క్యాండిల్ యొక్క బాడీ అంటాం. అండ్ ఈ థిన్ లైన్స్ వచ్చేసి క్యాండిల్లో ఉన్న థిన్ లైన్స్ని మనం షాడో లేదా విక్ అనే అంటాం. సో ఈ పార్ట్ వచ్చేసి క్యాండిల్ యొక్క బాడీ, ఈ పార్ట్స్ వచ్చేసి అంటే ఈ థిన్ లైన్స్ వచ్చేసి క్యాండిల్ యొక్క విక్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ ఓపెనింగ్, క్లోజింగ్, హై గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక క్యాండిల్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు నార్మల్గా ఇండియన్ మార్కెట్ అనేది 9:15కి ఓపెన్ అవుతుంది. 9:15కి ఓపెన్ అయ్యి 3:30కి క్లోజ్ అవుతుంది. సో ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఇది ఆ టైం మధ్యలో ఫామ్ అయింది అనుకుందాం. అంటే 9:15 నుంచి 3:30 ఈ టైం మధ్యలో ఈ యొక్క క్యాండిల్ ఫామ్ అయిందని అనుకుందాం. సో ఎప్పుడైతే మార్కెట్ 9:15కి ఓపెన్ అయిందో అప్పుడు ఇది 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. అంటే క్యాండిల్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ 3:30కి క్లోజ్ అయిందో ఈ క్లోజింగ్ వచ్చేసి 120 దగ్గర. అంటే ఓపెన్ అయింది 100 దగ్గర, క్లోజ్ అయింది 120 దగ్గర. దీన్నే ఓపెనింగ్ ఇంకా క్లోజింగ్ అంటాం. ఇప్పుడు హై అంటే 9:50 నుంచి 3:30 మధ్యలో. అంటే మార్కెట్లో 9:15 నుంచి 3:30 మధ్యలో చాలా చేంజెస్ జరగవచ్చు కదా. సో ఈ టైం మధ్యలో ఏదో ఒక టైంకి అంటే 11:30, 12:30 ఆ టైంకి మార్కెట్ 115ని టచ్ చేసింది. అంటే ఓపెన్ అయిన పాయింట్ నుంచి ఏదో టైంలో, మనకు తెలియదు ఏ టైం, ఆ టైంలో 115ని టచ్ చేసింది. దీన్నే హై అని అంటాం. కాకపోతే క్లోజ్ అయ్యేసరికల్లా 120లో క్లోజ్ అయింది. దీన్నే మనం క్లోజింగ్ అంటాం. ఇప్పుడు ఈ క్యాండిల్ గ్రీన్ కలర్ ఎందుకు ఉందంటే ఓపెన్ అయింది 100 రూపీస్కి, కాకపోతే క్లోజ్ అయింది 120కి. అంటే 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ని మనం ప్రాఫిట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో 20 రూపీస్ ఎక్కువ ఉంది. అంటే ఓపెన్ అయింది 100 కాడ, క్లోజ్ అయింది 20 కాడ, కాబట్టి మనం ప్రాఫిట్ అని కన్సిడర్ చేయొచ్చు. అందుకని గ్రీన్ కలర్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం హై, లో గురించి కూడా డిస్కస్ చేద్దాం. నార్మల్గా లో అంటే ఆ రోజు మార్కెట్లో ఆ ప్రైస్ అనేది అంత మ్యాక్సిమం ఆ పాయింట్ దాకా వచ్చిందని అర్థం. సో మీకు సింపుల్గా అర్థం కావాలంటే దీన్ని కూడా సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ క్యాండిల్ లాగానే కన్సిడర్ చేయండి. 9:15 నుంచి 3:30 మధ్యలో ఇది ఒక క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. 9:15కి 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ తర్వాత ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది 90కి టచ్ అయింది ప్రైస్. అంటే ఓపెన్ ప్రైస్ కంటే 10 రూపీస్ తగ్గిపోయింది, 90 రూపీస్కి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ హై 150కి, అంటే ఆ రోజు ఏదో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైస్ అనేది 115ని టచ్ చేసింది. అండ్ తర్వాత క్లోజింగ్. సో 90 రూపీస్ని టచ్ చేసింది, అంటే ఓపెన్ ప్రైస్ నుంచి కిందికి వచ్చింది. అదేవిధంగా ఓపెన్ ప్రైస్ నుంచి మీనింగ్ కూడా పోయింది, కాకపోతే క్లోజ్ అయింది 120 దగ్గర. సో నార్మల్గా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్లో ఓపెనింగ్ అనేది దానికి కింద ఉంటుంది. అంటే దాని చాలా లీస్ట్ పార్ట్ వచ్చేసి బాడీలో అది ఓపెనింగ్. ఏదైతే మీన గ్రీన్ కలర్ బాడీ ఉంటుందో అది క్లోజింగ్ అని అర్థం. అండ్ ఇక్కడ విక్స్, ఈ మీన విక్ వచ్చేసి హై అని అర్థం. గ్రీన్ కలర్ క్యాండిల్లో టాప్ పార్ట్ విక్ వచ్చేసి హై అని అర్థం, కింద ఉన్న విక్ వచ్చేసి లో అని అర్థం. అంటే మార్కెట్ ఈ పాయింట్ దాకా రీచ్ అయింది అని అర్థం. ఇక్కడ కూడా సేమ్, మార్కెట్ ఇంత హైకి రీచ్ అయింది అని అర్థం, కాకపోతే క్లోజ్ అయింది ఈ పార్ట్ దగ్గర, ఓపెన్ అయింది ఈ పార్ట్ దగ్గర. ఇప్పుడు మనం ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, అలాగే రెడ్ కలర్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ అయింది 100 రూపీస్ దగ్గర, కాకపోతే ఇక్కడ క్లోజ్ అయింది 120 రూపీస్ దగ్గర. అందుకనే గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది.
మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బుక్ 100 రూపీస్కి కొన్నారు, దాన్ని 120 రూపీస్కి అమ్మితే మీకు 20 రూపీస్ ప్రాఫిట్, అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు. సో ఎప్పుడైతే ప్రాఫిట్లో ఉంటారో దాన్ని గ్రీన్ కలర్ లాగా కన్సిడర్ చేయండి. లేదు, మీరు ఒక బుక్ని 100 రూపీస్కి కొన్నారు, 100 రూపీస్కి కొని 90 రూపీస్కి అమ్మేశారు, అంటే మీకు ఇక్కడ 10 రూపీస్ లాస్ వస్తుంది. దీన్నే రెడ్ కలర్ క్యాండిల్ అంటాం. ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుంది, ఎప్పుడైతే లాస్ వస్తుందో అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దీన్ని ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అది గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంటే అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్గా మనకు మార్కెట్లో 3 డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటాయి క్యాండిల్స్. ఒకటి బుల్లిష్ క్యాండిల్స్, సెకండ్ వచ్చేసి బేరిష్ క్యాండిల్స్, థర్డ్ వచ్చేసి కంటిన్యూస్ క్యాండిల్స్. ఈ బుల్లిష్ క్యాండిల్స్ అంటే ఏమంటే ఎప్పుడైతే ఈ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతుందో అప్పుడు మార్కెట్ అనేది మీన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బేరిష్ క్యాండిల్స్ అంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుందో అప్పుడు మార్కెట్ కింద పడే ఛాన్స్ ఉంది. కంటిన్యూస్ క్యాండిల్స్ అంటే ఏ డైరెక్షన్లో అయితే మార్కెట్ మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది మార్కెట్. ఫస్ట్ మనం డిస్కస్ చేసేది బులిష్ క్యాండిల్స్ గురించి. ఈ బులిష్ క్యాండిల్స్ ఫస్ట్ వచ్చేసి హ్యామర్. ఈ హ్యామర్ అనేది మన ఇంట్లో నార్మల్గా హ్యామర్ లాగా అంటే సుత్తిలాగా ఉంటుంది దీని స్ట్రక్చర్. మీరు చూసినట్టయితే ఇది బాడీ, ఇది వచ్చేసి విక్, సేమ్ మన ఇంట్లో ఉండే హ్యామర్ లాగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెట్ కిందకి వస్తుందో అంటే మార్కెట్ పడుతుందో అప్పుడు ఇలా హ్యామర్ ఫామ్ అవుతే అప్పుడు మళ్ళీ మార్కెట్ రిటర్న్లో రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే మీన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదే హ్యామర్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది బులిష్ ఎంగల్ఫింగ్ గురించి. ఈ బులిష్ ఎంగల్ఫింగ్ అనే క్యాండిల్ అనేది దానికి ముందున్న రెడ్ క్యాండిల్ అంటే మార్కెట్ ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ని మొత్తం కవర్ చేసేలాగా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఈ రెడ్ కలర్ క్యాండిల్ని మొత్తం కవర్ చేసింది. ఇలా ఫామ్ అయితే దీన్నే బులిష్ ఎంగల్ఫింగ్ అని అంటారు. సో ఎప్పుడైతే మార్కెట్ కింద పడుతుందో కిందికి వస్తుంటుందో అప్పుడు ఇట్లాంటి క్యాండిల్స్ కానీ ఫామ్ అవుతే అప్పుడు మళ్ళీ మార్కెట్ రిటర్న్లో మీన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీన్నే బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని అంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మార్నింగ్ స్టార్ గురించి. మార్నింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్స్ కాంబినేషన్తో ఫామ్ అయ్యే ఒక క్యాండిల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఉంది, ఒక డోజీ క్యాండిల్ ఉంది, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మనం డోజీ క్యాండిల్ అంటాం. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత ఇలా ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ గ్రీన్ కలర్ ఫామ్ అయితే దీన్నే మార్నింగ్ స్టార్ అంటారు. అండ్ ఈ ఫామ్ అయిన గ్రీన్ కలర్ క్యాండిల్ కూడా ఈ రెడ్ కలర్ క్యాండిల్లో 50% కంటే ఎక్కువ, అంటే ఈ క్యాండిల్లో 50% కంటే ఎక్కువ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది కవర్ చేయాలి. దీన్నే మార్నింగ్ స్టార్ అంటారు. సో మార్కెట్ ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేస్తే అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్లో మీన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీనే మార్నింగ్ స్టార్ క్యాండిల్ అని అంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే 3 గ్రీన్ సోల్జర్స్. 3 గ్రీన్ సోల్జర్స్ అనేటివి సింపుల్ క్యాండిల్స్. నార్మల్గా మనకు ఎప్పుడైతే మార్కెట్ కింద పడుతుందో కింద పడే టైంలో ఇట్లాంటి 3 క్యాండిల్స్ అంటే పెద్ద పెద్ద బాడీ తోటి ఎక్కువ బాడీ సైజ్ అంటే విక్ సైజ్ కంటే బాడీ సైజ్ ఎక్కువ ఉన్న క్యాండిల్స్ 3 ఫామ్ అవుతాయి. అంటే ఇదే విధంగా సేమ్ సైజ్ కాదు, పెద్ద పెద్దగా ఉండాలి. ఈ గ్రీన్ క్యాండిల్ కంటే ఇది కొంచెం పెద్దగా ఉన్నా లేకపోతే ఇవి. సో ఈ 3 గ్రీన్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయితే మార్కెట్ మళ్ళీ రివర్స్లో మీన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటినే 3 గ్రీన్ సోల్జర్స్ అని అంటాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది బేరిష్ క్యాండిల్స్ గురించి. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసింది బులిష్ క్యాండిల్స్. అంటే బులిష్ క్యాండిల్స్ ఏమవుతున్నాయి, ఎప్పుడైతే మార్కెట్ కింద పడుతుందో ఆ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, అంటే హ్యామర్ కానీ బులిష్ ఎంగల్ఫింగ్ కానీ ఫామ్ అవుతే మార్కెట్ మీన్కి వెళ్తుంది. ఇప్పుడు దానికి రివర్స్ మొత్తం. ఎప్పుడైతే ఈ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో మీన్కి వెళ్ళే మార్కెట్ అనేది కిందికి పడడం జరుగుతుంది. అందులో మనం డిస్కస్ చేసే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి హ్యాంగింగ్ మ్యాన్. ఈ హ్యాంగింగ్ మ్యాన్ అనేది మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్టయితే హ్యామర్కి రివర్స్ ఉంటుంది. హ్యామర్లో విక్ అనేది కింద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, బాడీ మీన్ ఉంటుంది. ఈ హ్యాంగింగ్ మ్యాన్లో అలా కాదు, విక్ అనేది మీన్ ఉంటుంది, బాడీ అనేది కింద ఉంటుంది. సో ఈ హ్యాంగింగ్ మ్యాన్ కానీ హ్యామర్ కానీ మనకు రెడ్ కలర్ ఉన్న గ్రీన్ కలర్ ఉన్న ఏం తేడా ఉండదు, అది ఫామ్ అయ్యే ప్లేసే మనకి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మార్కెట్ మీన్కి మూవ్ అవుతుందో అప్పుడు ఇలాంటి హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయితే అప్పుడు మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయ్యి కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. దీన్నే హ్యాంగింగ్ మ్యాన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్. బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది బుల్లిష్ ఎంగల్ఫింగ్కి ఆపోజిట్. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే మీన్కి మూవ్ అవుతుందో అప్పుడు ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ని మొత్తం కవర్ చేస్తుంది. మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అవుతుందంటే గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ చేస్తున్నట్టే కదా. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఈ రెడ్ కలర్ క్యాండిల్ మొత్తం కవర్ చేసి ఫామ్ అవుతుంది.
దీని తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. దీన్నే బేరిష్ ఎంగల్ఫింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్ అంటే మార్నింగ్ స్టార్కి ఆపోజిట్. మార్నింగ్ స్టార్లో ఏమవుతుంది, నార్మల్గా ఎప్పుడైతే మార్కెట్ కిందికి వస్తుందో అప్పుడు మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతే మార్కెట్ మీన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ సేమ్ దానికి ఆపోజిట్ జరుగుతుంది. ఇక్కడ ఈవినింగ్ స్టార్లో ఎప్పుడైతే మార్కెట్ మీన్కి వెళ్తుందో అప్పుడు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ పక్కన ఒక డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ అంటే ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ఒక రెడ్ కలర్ క్యాండిల్, అండ్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ కూడా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో 50% అనేది కవర్ చేయాలి. అప్పుడు దాన్ని మనం ఈవినింగ్ స్టార్ అంటాం. సో ఇట్లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది రిటర్న్లో కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని ఈవినింగ్ స్టార్ అంటాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది 3 బ్లాక్ సోల్జర్స్. ఈ 3 బ్లాక్ సోల్జర్స్ని మనం 3 బ్లాక్ క్రౌస్ కూడా అని అనొచ్చు. సో ఎప్పుడైతే మార్కెట్ మీన్కి వెళ్తుందో అంటే అప్ సైడ్లో మూవ్ అవుతుందో ఆ టైంలో ఇట్లాంటి 3 రెడ్ కలర్ క్యాండిల్స్ అంటే బాడీ సైజ్ విక్స్ సైజ్ కంటే ఎక్కువ ఉండాలి. ఏవైతే ఈ విక్స్ ఉన్నాయో విక్స్ కంటే బాడీ సైజ్ అని ఎక్కువ ఉన్న క్యాండిల్స్ ఒక 3 ఇలా డౌన్ సైడ్లో ఫామ్ అయితే అప్పుడు మార్కెట్ డైరెక్షన్ అనేది కిందికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డోజీ క్యాండిల్స్. ఇప్పటిదాకా మనం మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్లో డోజెస్ గురించి డిస్కస్ చేసినాం కదా, ఇవే ఆ డోజెస్. మనకు డోజెస్లో మెయిన్గా ఇలా ఈ 3 టైప్ డోజెస్ అనేవి మనకు మెయిన్గా కనిపిస్తుంటాయి. సో ఈ డోజెస్లో ఏమవుతుందంటే బాడీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు బాడీ అసలు ఉండనే ఉండదు. అంటే చాలా నెగ్లిజిబుల్ సైజ్లో ఉంటుంది బాడీ, అండ్ విక్స్ అనేటివి చాలా పెద్దగా ఉంటాయి. సో వీటినే డోజెస్ అంటారు. అంటే ఏ క్యాండిల్స్లో అయితే బాడీ సైజ్ తక్కువ ఉండి విక్ సైజ్ ఎక్కువ ఉంటుందో వాటినే డోజెస్ అంటారు. సో ఈ డోజీ క్యాండిల్స్లో మనకు నార్మల్గా ప్రెషర్స్ అనేటివి ఉంటాయి. అంటే బుల్లిష్ ప్రెషర్, బేరిష్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన క్యాండిల్స్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్, మార్కెట్ కింద పడుతుంది, అండ్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్. మీరు చూసినట్టయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ని ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది కంప్లీట్గా కవర్ చేసింది. ఆ తర్వాత ఏమైంది, మార్కెట్ అనేది మీన్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అదే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయినాక మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకోటి హ్యాంగింగ్ మ్యాన్. ఇక్కడ చూసినట్టయితే మీరు హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హ్యాంగింగ్ మ్యాన్ కనిపిస్తుంది మనకు. ఇది హ్యాంగింగ్ మ్యాన్. ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. సో ఇదే హ్యాంగింగ్ మ్యాన్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తుంది. మార్కెట్ మీన్కి అవుతుంది. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని రెడ్ కలర్ క్యాండిల్ అనేది కంప్లీట్గా కవర్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ అనేది కిందికి వచ్చింది. దీన్నే బేరిష్ ఎంగల్ఫింగ్ అని అంటాం. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ బుల్లిష్ ఎంగల్ఫింగ్, మార్కెట్ కిందికి వస్తుంది. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ని గ్రీన్ కలర్ క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ మీన్కి మూవ్ అవ్వడం జరిగింది. ఇదే బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇప్పుడు మనం హ్యామర్స్ చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రెడ్ కలర్ అనేది హ్యామర్. ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది. అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. హ్యామర్ ఫామ్ కాగానే మార్కెట్ అనేది మీన్కి షిఫ్ట్ అయింది. హ్యామర్కి హ్యాంగింగ్ మ్యాన్కి అది రెడ్ కలర్ ఉన్నా గ్రీన్ కలర్ ఉన్నా మనకి ఏం తేడా లేదని డిస్కస్ చేసినాం. అది ఉండే ప్లేసే మనకు ఎక్కువ ఇంపార్టెంట్. అంటే క్యాండిల్ ఫామ్ అయ్యే ప్లేసే మనకు ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మార్కెట్ హ్యామర్ ఫామ్ చేసింది, మార్కెట్ మీన్కి పోయింది. ఇక్కడ కూడా హ్యామర్ ఫామ్ చేసింది, మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్లో కంటిన్యూ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈవినింగ్ స్టార్, మార్కెట్ మీన్కి అవుతుంది. ఇక్కడ చూడండి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్, ఆ తర్వాత ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ని హాఫ్ని ఫిల్ చేసేటట్టు ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. సో మీకు ఇంకా ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను డెఫినెట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు మన ఛానల్లో డైలీ ఈవినింగ్ నిఫ్టీ 50 అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంటే రేపటి మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది, ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియోతో ట్రేడ్ చేయాలి, ఇంపార్టెంట్ లెవెల్స్, ఇంపార్టెంట్ జోన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, డైలీ అప్డేట్స్ వస్తాయి.